ఎప్పటికిదే. అందుకనే మిగతా పార్టీలలో పోకుండా పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అటువంటి నన్ను కూడా నా పార్టీని కూడా బయటికి తీసుకొస్తారా. ఇప్పటి వరకు నేను కండవ కప్పుకోలేదు. నేను ఒక గిరిజన బిడ్డ లెక్క పోరాడుతున్నా. నేను ఇప్పటి వరకు ఎక్కడైనా గిరిజన బిడ్డ లెక్క పోరాడినా మిగతాది ఏమని చేసినా గిరిజన బిడ్డ లెక్క కదా. చెత్తన కొడుకు అంటారు. నీది ఏముంది ఆర్గనైజేషన్? అరే అవులా ముండా కొడుక, తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్నా. గిరిజన బిడ్డలకై 10% రిజర్వేషన్ల గురించి కొట్లాడినాం. పేద బిడ్డల పక్షాన కొట్లాడినాం. అయినా కానీ ఇప్పుడు నాలాంటి మీరు ఈ విధంగా టార్చర్ చేస్తారా? వాడు ఒకడు గుట్కాగాడు ఉన్నాడు, ఆ సింగరేణి కాలంలో గుట్కాగాడు. అరే వాడు దొరికితే మీరు ఏం చేస్తారన్నా? వాడు ఏం చేస్తారన్నా? గవర్నమెంట్ వల్ల కాకుండా మా గొప్ప చెప్పండి సార్, మా గొప్ప చెప్పండి. పేద బిడ్డల పక్షాన మాట్లాడుతా అంటే ఈ విధమైన దాడులా శవాలు లేస్తున్నాయి. మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు, పోలీస్ వ్యవస్థ మాట్లాడదు. ఇంకెవడు మాట్లాడతాడు? ఇంకెవడు మాట్లాడతాడు? కేసులు పెడతారు, వారిని లోపడెత్తారు. వాడికి పోతే వారికి డబ్బులు ఇచ్చేస్తారు. అంటే ఈ కేసు మొత్తాన్ని కూడా అటు పాలకులు పట్టించుకోవట్లేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు కదా. ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇలాంటి కేసులన్నీ కూడా ఇంత శవాలు పోతున్నాయి, అన్ని కూడా వస్తున్నాయి. పాలకులు ఎవరు పట్టించుకోవట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ తరపున కావచ్చు ఇలాంటి శవాలు ఇంకా లేవకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ వెనక ఎంతో మంది కూడా మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది కూడా ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? అన్న చేసేది ఏముందన్న, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. సింపుల్. మంగ్లీ పైన చిన్న కేసు అయితే 3 గంటల పట్టినోండి వీడు ఎక్కడెక్కడ డబ్బులు పెట్టిండో. GPS సిస్టమ్ వచ్చింది, టెక్నాలజీ ఎంతో పెరిగిపోయింది. ఈడెక్కడికి పోయిండు ఈడెక్కడ పోతే ఇయర్ల కొద్దీ కూడా వస్తున్నాయి, సంవత్సరాల కొద్దీ కూడా మొత్తం వస్తున్నాయి కదా. ఏంది చాలా సింపుల్. ఇది పాలకులు అమ్ముడు పోయాడు అనుకోవచ్చా? పాలకులు అమ్ముడు పోయారు అనుకోవచ్చా? మరి ఇప్పుడు దీనిలో జరుగుతుంది. మీరు కూడా అమ్ముడు పోయినరు కాదు. మీరు ఓట్లేసినప్పుడు నేనేమంటున్నా అంటే మీ ఎమ్మెల్యే ఒక్కసారి ఆయన వచ్చిండా? మీ మంత్రులు వచ్చిండ్రా? మీ జడ్పీటీసీలు వచ్చిండ్రా? వీళ్ళు కనీసం ఆ డెడ్ బాడీని పట్టుకొని మా బాధలు చూపిస్తాంటే ఎంత తెలుసా?